నిజానికి ప్రసాద్ గారు చెప్పినట్టుగా రెస్పాన్స్ ఎంత బావుందంటే, మనం యాక్చువల్‌గా కొన్ని యూట్యూబ్‌లో వచ్చిన కామెంట్స్‌ని తీసి రెడీగా పెట్టుకున్నాం. ఇన్ కేస్ రెస్పాన్స్ ఉండకపోతే మనం ఆటిల్ని కవర్ చేద్దాం. బికాజ్ ఆటిల్లో గూడా మనం అడుగున్నాం. ఇన్వెస్టర్స్ అయినా, వ్యూవర్స్ అయినా మీ స్టాక్ రిలేటెడ్ క్వెషన్స్ అడగండని. ఇప్పుడు మనకొచ్చిన కామెంట్స్ వాస్తవానికి మేబీ 15% ఆఫ్ ద క్వెషన్సే కవర్ చేసాం. అంతే సమయం ఆఫ్‌కోర్స్ 40 మినిట్స్‌లో మనం ఓన్లీ 15% కూడా కవర్ చేయలేకపోయాం. సో వీ విల్ స్ట్రక్చర్ దిస్ ఇన్ ఎ వే దట్ నెక్స్ట్ టైమ్ ఆన్వర్డ్స్ ఇవాల్టి రోజు ఏదైతే బ్యాక్‌లాగ్ ఉండిందో వీ విల్ డెఫినెట్‌లీ ట్రై అండ్ టేక్ అప్. అంటే కొంచెం పోర్షన్ ఏమో వచ్చే వారం తీసుకోవడం. ఆటిల్లో అంటే తీసుకోక మిగిలిపోయినయి ఏవైతే ఉన్నాయో ఇండిపెండెంట్‌గా ఆన్సర్స్ ఎలా ఇవ్వాలో గూడా మేము ఎక్స్‌ప్లోర్ చేయాలి. ఎందుకంటే వి ఆర్ ఆల్సో మాకు గూడా ఇదంతా కొత్తే కాబట్టి ఈరోజు ఇవాల్టి సెషన్‌ని ముగించేసి ప్రసాద్ గారు చెప్పినట్టుగా రానున్న రోజుల్లో అగైన్ స్టాక్స్ తప్పకుండా కవర్ చేస్తాం గానీ, పోర్ట్‌ఫోలియోస్ గనక ఉన్నట్లయితే షేర్ చేస్తే, వచ్చే వారం ప్రతిసారి మేబీ మనం నేము అన్నీ మాస్క్ చేసి ఒకలా పలానా పోర్ట్‌ఫోలియో వచ్చింది. ఈ పోర్ట్‌ఫోలియో స్కోర్ ఎంతుండింది? ఈ స్కోర్‌లో వీక్‌నెసెస్ ఏంటి? ఈ పోర్ట్‌ఫోలియోలో వీక్‌నెసెస్ ఏంటి? స్ట్రెంగ్త్స్ ఏంటో కూడా కవర్ చేసే ప్రయత్నం చేస్తే, అంటే ఇంకా బ్రాడర్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్‌కి కూడా డెఫినిట్‌గా హెల్ప్ అయిద్దని మా ఉద్దేశం. సో, మేక్ ష్యూర్ టు సెండ్ యువర్ పోర్ట్‌ఫోలియోస్ హోల్డింగ్స్ అట్ వివేకంకి పంపించినట్లయితే తప్పకుండా మన టీమ్ వర్కౌట్ చేసి కొన్ని ఐడియల్ పోర్ట్‌ఫోలియోస్ రెడీగా పెట్టి, వచ్చే వారం మనం చేసే లైవ్ సెషన్‌లో తప్పకుండా ఒక స్కోర్ లైవ్ ఎగ్జాంపుల్ అదే గాకుండా ఇవాల్టి రోజు ఎంతో పెండింగ్‌గా ఉండిపోయిన క్వెషన్స్ గూడా తప్పకుండా ట్రై చేస్తాం కవర్ జేయడానికి. సో, విత్ థాట్ విల్ కంక్లూడ్ ఫర్ దిస్ వీక్. థాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. చాలా గ్రాండ్ సక్సెస్ చేశారు. అంటే మేము ఇంత యాంటిసిపేట్ చేయలేదు. మాకు గూడా అర్థమైంది ఎంత బాధ్యత ఉందో మా మీద. ఎలా అయితే మేము ర్యాంప్ అప్ చేయాలో గూడా మేము అర్థం చేసుకుంటాం. రానున్న రోజుల్లో గూడా బెటర్ అవుతాం. సో, విత్ థాట్ లెట్ అస్ కంక్లూడ్ దిస్ వీక్. సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్.